నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. అండి. సార్, మనశంకర్ వరప్రసాద్ యూఎస్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి సార్? అంటే ఇక్కడంటే బుక్ మెజర్లో అదే మనం స్టాప్ చేయాలని చెప్పి హైకోర్టు ఇచ్చింది. సో అక్కడ రివ్యూస్ ఏమైనా వచ్చినాయా? ఎట్లా ఉంది? యుఎస్ లో ఆల్రెడీ రిలీజ్ అయింది, రివ్యూస్ వచ్చాయి. కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారు. సో ఈ సినిమాకి అంటే మన ఇప్పుడు రాజాసాబ్ ఫ్లాప్ అవడంతో ఈ సినిమాకి యుఎస్ లో కూడా కాంపిటీషన్ తగ్గింది. అంటే ఇంతకు ముందు అయితే కాంపిటీషన్ బలంగా ఉన్నది, ఇప్పుడు కాంపిటీషన్ ఈ రోజుకైతే లేదు. ఇంకా 13 నుంచి మళ్ళీ వేరే సినిమాలు 13 అదేంటి భర్త మహాశైలకి విజ్ఞప్తి, 14, 15 ఏమో అనగనగా ఒక రాజు, తర్వాత నారి నారి నడుమరారి సర్వానంద్, ఈ 3 సినిమాలు వస్తున్నాయి. ఏదేమైనా ఆ 3 కూడా చిరంజీవి సినిమాకు ఉన్నంత బడ్జె ఆ 3టికి లేదు. రవితేజ సినిమాకి అసలు బడ్జె లేదు, చాలా మందికి వస్తుందని కూడా తెలియదు. మిగతా 2 కూడా సర్వాద్ అయితే ఎప్పటి నుంచో నలిగి వస్తుంది. నవీన్ పోల్శెట్టి సినిమా కూడా అంత గొప్పగా ఏమి లేదు. ఏదేమైనా చిరంజీవి సినిమా పట్లనే ఇప్పుడు క్రేజ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో రిలీజ్ అయింది. మామూలుగా ఇది 157వ సినిమా. పైగా ఇదేంటంటే ఆల్రెడీ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. సో మార్చి 30న 2025 మార్చి 30న పూజ చేస్తే మే 23న షూట్ స్టార్ట్ చేస్తే 7 నెలల్లో ఇది కంప్లీట్ చేసి రికార్డు సృష్టించారు. బడ్జెట్ కూడా వెరీ వెరీ కంట్రోల్డ్ బడ్జెట్ లో చేశారనమాట. సో ఇది ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా జానరాగా చెప్పుకోవచ్చు. ఇది ఒక రకమైన అనిల్ రావిపూడి యూనివర్స్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక ముద్ర అయితే ఉంది. సో దీనికి సంబంధించి అసలు కథ ఏంటి, కథనం ఏంటి, దీంట్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఈ విషయాలు చెప్పుకుందాం. దీంట్లో ప్రధానంగా చిరంజీవి, నయనతార, తర్వాత వెంకటేష్, హర్షవర్ధన్, క్యాథరిన్ ప్రెసా అమ్మాయి ఒక క్యారెక్టర్ తీసింది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి, తర్వాత సుస్మితా కొనిదల, సాహు గారపాటి, వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. భీమ్ సిసిరోలియో మ్యూజిక్ చేశాడు. అట్లాగే సమీర్ రెడ్డి కెమెరా. కథ చెప్పాలంటే చిరంజీవి 2 వెర్షన్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. ఒకటి పిఈటి క్యారెక్టర్, రెండోది వచ్చి ఎస్పీజీ గ్రూప్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో ఒక ఆఫీసర్, అంటే పిఎంకి సెక్యూరిటీ ఉంటారు కదా, ఆ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉంటాడనమాట. అక్కడ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏదో అంటున్నారు, ఉంటాడు. సో అతను అంటే ఈ దేశ ఎనిమీస్కి లేకపోతే పిఎం సెక్యూరిటీకి సంబంధించి కొంతమంది ఎట్లా ట్రై చేస్తుంటే వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని ఎట్లా దాని ఏమంటారు న్యూట్రలైజ్ చేయడానికి ఏమేమి చేశాడు అనేది ఒక ట్రాక్. ఇక్కడ పిఈటి ట్రాక్ ఏమో పక్క మాస్ క్యారెక్టర్. సో ఈ నేపథ్యంలో అంటే 2 డబుల్ యాక్షన్ కాదు, సింగిల్ దేగానే అలా ఉంటది. సో ఇట్లా చిరంజీవికి ఏంటంటే ఒక అంబానీ లాంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు నయనతారతో పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయినప్పుడు వాళ్ళకి పాప పుడుతుంది. ఈ పాప దగ్గరే ఒక భయంకరమైన ఎమోషనల్ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ని ఎవరు రివీల్ చేయట్లేదు, నేను కూడా రివీల్ చేయట్లేదు. సో ఆ ట్విస్ట్ దగ్గర వీళ్ళిద్దరూ విడిపోతారు. సో ఇగో క్లాష్ వచ్చి విడిపోతారు. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్యామిలీ ఏమవుతుంది అనేది బేసిక్ ఎమోషనల్ ప్లాట్ అనమాట. ఇప్పుడు వరకు ఆ ఎమోషనల్ దీన్ని ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. అంటే టీజర్లో కానీ ట్రైలర్లో ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. అది డైరెక్ట్ గా సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్తున్నారు. మిగతా కామెడీ కానీ సరదాగా అంతా రివీల్ చేశారు తప్ప ఇది మాత్రం రివీల్ చేయలేదు. అదే కీలకం అని చెప్తున్నారు ఈ సినిమాకి. ఇక వెంకటేష్ క్యారెక్టర్ ఏమో ఒక ఆయన మైన్స్ అవన్నీ ఉంటాయి వెంకటేష్ కి. అతను వెంకీ గౌడ, అతను మాస్ క్యారెక్టర్. సో వెంకీ గౌడ క్యారెక్టర్ ఏం పని అంటే ఈ విడిపోయినాక నయనతారను పెళ్లి చేసుకోవడానికి వచ్చే క్యారెక్టర్ అనమాట. సో అందువల్ల వెంకీ క్యారెక్టర్ కూడా దాదాపు 20 నిమిషాల వరకు ఉంటది అని చెప్తున్నారు. అతని ఎంట్రీనే అదిరిపోయిందని చెప్తున్నారు. వెంకటేష్ ఎంట్రీ సినిమాలో చాలా బాగుందని. వెంకటేష్ ఉన్న 20 నిమిషాలు మాత్రం సినిమా ఎనర్జీ కానీ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ బ్రహ్మాండంగా అదిరిపోయిందని చెప్తున్నారు. సో నయనతార కూడా చాలా చిరంజీవికి వెంకటేష్కి ఈక్వల్ గా పర్ఫామ్ చేసిందని చెప్తున్నారు. సో ఇది బేసిక్ ప్లాట్ అనమాట. అంటే ఒక ఎమోషనల్ గా ఒక పాప ఇష్యూలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చిపోతే ఏం జరిగింది, వాళ్ళిద్దరూ ఎలా పరిష్కరించుకున్నారు, ఆ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది ఒక ట్రాక్ అయితే, ఇంకొక ట్రాక్ ఏమో నేషనల్ లెవెల్లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కి ఆఫీసర్ గా ఉంటున్న ఆయన ఎలా హ్యాండిల్ చేశాడు. అంటే ఫ్యామిలీ అండ్ యాక్షన్, దేశము
కుటుంబము ఈ రెండింటిని మిక్స్ చేశారు. అంటే మామూలుగా మనోడు కుటుంబ వ్యవహారాల్లోనే ఉంటాడు. ఉంటారు, అవును. ఈసారి చిరంజీవి కోసం కొంత యాక్షన్. భగవంత్ కొత్తగా కేసరి క్రియేట్ ఆయనకి చేశారు. ఆల్రెడీ బాలకృష్ణతో ఎక్స్పీరియన్స్ ఉంది భగవంత్ కేసరిలో, అందుకని దీంట్లో ఆ ఎలిమెంట్ కూడా పెట్టాడు అనమాట. ఉమ్, సో ఒక మాసు, క్లాసు, ఫ్యామిలీ, ఈ 3 రకాల ఎలిమెంట్స్ దీంట్లో ప్రధానంగా ఉంటాయి. వెంకీది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఉమ్. అయితే ఇది క్లీన్ కామెడీ, బూతులు లేకుండా. అంటే సంక్రాంతికి వస్తున్న వాళ్ళ బుడ్డోని అది పెట్టుకుని అసలు బూతులు అవన్నీ మామూలు చేశారు కదా, ఇవన్నీ అట్లా కాకుండా అలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవి ఉమ్, రివీల్ చేయకుండా ఉన్నారు, రివీల్ చేస్తే ముందే ఇదవుతాయని. సో ఇది బేసిక్ ప్లాట్. దీన్ని ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారని చెప్తున్నారు. ఉమ్, స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా 2 గంటల 44 నిమిషాలు ఉంది ఓవరాల్ లెంగ్త్. ఉమ్. సెన్సార్ కూడా యుఏ సర్టిఫికేట్ 16 ఓకే. ఇచ్చింది. ఉమ్, అంటే 16 ఏళ్ళలోపు పిల్లలకి కొంత ఇబ్బందులు కొన్ని చోట్ల ఉన్నాయి, డైలాగులు కానీ అవును. అట్లాంటివి. అందుకని సెన్సార్ 16 లోపల పిల్లలు అయితే పేరెంటల్ గైడెన్స్ ఉమ్, వెళ్ళొద్దని చెప్పలేదు, పేరెంట్స్ తో పాటు వెళ్ళొచ్చు, ఉమ్. వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. సో అలాంటి ఇది ఉంది కాబట్టి ఫైనల్ గా మనకి ఇవాళ ఓటీటీ వచ్చినాక ఇంట్లోనే, ఎందుకంటే అవును. ఎక్కువ రొమాన్స్లు అవన్నీ చూసేస్తున్నారు చూసేస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ కూడా తీసుకెళ్ళిపోతారు హాయిగా. అవును, అవును, చిరంజీవి సినిమాకి అదేమి ఉండదు అవును. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఉమ్, సినిమా అయితే చాలా బాగుందని చెప్తున్నారు. హిలేరియస్ గా ఉంది, కామెడీ బాగుంది, ఎమోషన్స్ బాగున్నాయి. ఉమ్, ముఖ్యంగా ఎమోషనల్ అయితే ఆ ఫ్యామిలీ విషయంలో కన్నీళ్లు పెట్టే విధంగా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఓకే. డ్రామా, అంటే ఒక పాప విషయంలో ఒక అనుకోని ఒక ఇది వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని డీల్ చేస్తారనేది ఎక్కడా రివీల్ చేయలేదు, కానీ సినిమాలో మాత్రం అదే హుకింగ్ పాయింట్ అని చెప్తున్నారు. ఉమ్, చూసిన వాళ్ళంతా కూడా మిగతా సరదాగా వెళ్తుంది, కానీ అది మాత్రం మంచి ఒక ఫీల్ తో వెళ్తారు. అంటే ఉమ్. ప్రతి ఫ్యామిలీ కూడా కనెక్ట్ అవుతుంది ఓకే. ఈ సినిమాతో. అంటే ప్రతి ఫ్యామిలీలో కూడా ఏదో ఒక ఇష్యూలు వస్తాయి కదా, అవును. ఆ ఇష్యూల్ని కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటారు. ఆ ఇష్యూలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు భర్తకి భార్యకి మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ ని ఎలా పరిష్కరించుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఉమ్, అంటే మనకు సమస్యలు అందరికి వస్తాయి, సమస్యల పట్ల మనం ఎలా రియాక్ట్ రియాక్ట్ అవుతా ఉన్నది. అవుతున్నాము అనేది ఇంపార్టెంట్. అవును. అది బాగా డీల్ చేశాడు దీంట్లో. చిరంజీవి ఆమె ఇద్దరు కూడా మంచి పెర్ఫార్మర్లు కాబట్టి ఉమ్, పోటాపోటీగా నయనతార చిరంజీవి పెర్ఫార్మ్ చేశారు. ఉమ్. అది మాత్రం అందరినీ అట్రాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఓకే. ఇక రెండవ హైలైట్ అయితే వెంకీ గౌడ క్యారెక్టర్ అయితే అదిరిపోయిందని చెప్తున్నారు. అదే వెంకటేష్ వినడానికే ఆ, మంచిగా అనిపిస్తుంది. బాగుంది. ఆ మైండ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా బాగా సెట్ చేశారు. ఆయన చాలా రియలిస్టిక్ గా, వెంకటేష్ క్యారెక్టర్ చాలా ఇదిగా ఉంది. వీళ్ళిద్దరు 10 రోజులు షూట్ కూడా జరిగిందని చెప్తున్నారు. ఓకే. వీళ్ళిద్దరి మధ్య ఒక పాట కూడా ఉంది. ఉమ్, అట్లాగే చిరంజీవిది ఎంట్రీ దీంట్లో హుక్ స్టెప్ తో ఎంట్రీ అవుతాడు అనమాట. ఓకే. అది మొన్న రిలీజ్ చేశారు కూడా. ఉమ్, అది ఉమ్. లాస్ట్ లో తీశారనమాట. ఫస్ట్ లో మెలోడీ అనుకొని అది తీశారు, కానీ మెలోడీ అది వర్షం తాగిపోయింది. సో ఇది వర్షం కూడా మనల్ని హెచ్చరిస్తుందని వీళ్ళిద్దరు అనుకొని, మెలోడీ ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, మేసాల అవును, పిల్ల ఒకటి, శశిరేఖ ఒకటి. అవును. సో ఇది మళ్ళీ మెలోడీ వద్దనుకొని మళ్ళీ దీన్ని హుక్ స్టెప్ తో లాస్ట్ లో తీశారనమాట. ఓకే. అది చాలా అదిరిందని చెప్తున్నారు. ఉమ్, చిరంజీవిని మళ్ళీ ఒక 20 ఏళ్లకు ముందు చిరంజీవి సినిమా మనం చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ముఖ్యంగా రౌడేల్లుడు, గ్యాంగ్ లీడర్ దొంగ ఒకటి. మొగుడు, ఎముడికి మొగుడు, ఈ కైండ్ ఆఫ్ లుక్ ఆ, ఉందని చెప్తున్నారు. ఉమ్, అట్లాగే చెంటబ్బాయి కైండ్ ఆఫ్ సెటిల్ కామెడీ అంటాం. అవును, అవును, అంటే లౌడ్ కాకుండా అవును. ఆ సెటిల్ సిచ్యువేషనల్ కామెడీస్. ఆ సిచ్యువేషనల్ కామెడీ చెంటబ్బాయి జంధ్యాల దీంట్లో అది ఉమ్, నవల, యాక్చువల్ గా ఉమ్. మల్లాది వెంకటకృష్ణమూర్తి నవలే పాపులర్ అయిన అప్పుడు మా జనరేషన్ అంతా నవల్ని మేము అవునవును. దీంట్లో మ్యాగజైన్ లో చదివే ఉన్నాం. సో అలాగా చెంటబ్బాయి ఛాయలు కూడా ఉంది అని చెప్తున్నారు దీంట్లో. ఓకే. సో ఓవరాల్ గా ఏంటంటే ఇటు మాస్ కి అప్పీల్ అవుతుంది, క్లాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇంకా దారుణంగా డైరెక్ట్ కనెక్ట్ కనెక్ట్ అయిపోతారు. అయిపోతారు. సో అందువల్ల పెర్ఫార్మెన్స్లు కూడా చిరంజీవిని, ఒక కొత్త చిరంజీవిని చూస్తాము. అవును. అంటే ఒక వింటేజ్ స్టైల్ చిరంజీవి ప్లస్ ఒక ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిరంజీవి సినిమాలో లేని ఒక చిరంజీవి, కొత్తదనం. కొత్త చిరంజీవిని మనం చూస్తామని చెప్తున్నాం. ఆయన స్లిమ్ అవడం కానీ, డ్యాన్స్ మళ్ళీ ప్రాక్టీసులు చేసి ఉమ్, డ్యాన్స్ వేయడం కానీ చాలా బాగున్నది అని ఉమ్. చెప్తున్నారు. అట్లా నయనతార ఎందుకు పెట్టుకున్నారు అనే దగ్గర కూడా ఈ డ్రామాలో, ఎమోషనల్ డ్రామాలో ఆమె కరెక్ట్ గా కరెక్ట్ గా పెట్టుకున్నారన్న. పెట్టుకున్నారు, భలే చేసింది అన్న ఫీలింగ్ వచ్చిందని చెప్తున్నారు. ఉమ్, వెంకటేష్ కేతన్ ట్రెస్సా క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఉమ్, ఎక్కడ క్యారెక్టర్లు వేస్ట్ లేదు. ఉమ్, ఇప్పటి వరకు అనిల్ రావిపూడి ఏంటంటే ఆయన ప్లాట్ డ్రివన్ ఉంటది, ప్లాట్ కథల డ్రివన్ ఉంటది, క్యారెక్టర్ డ్రివన్ అనేది ఉండదు ఉమ్, అనిల్ రావిపూడి సినిమాల్లో. ఇది ఫస్ట్ టైం చిరంజీవి క్యారెక్టర్ తోనే ట్రావెల్ అవుతుంది సినిమా ఉమ్. అంతా.
సో క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ, దాన్ని అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ గా చేశాడని కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా దీంట్లో మ్యూజిక్ కూడా చాలా బాగా చేస్తాడు. పాటలు మనకు తెలుసు ఆల్రెడీ 7 కోట్లు ఎంతో అవును. వచ్చింది మీసాల పిల్లకి. సో స్క్రీన్ మీద ఇంకా బాగుందని చెప్తున్నారు, పాటలు కానీ లొకేషన్స్ కానీ అవన్నీ. సో ఓవరాల్ గా అయితే దీనికి మొత్తం రేటింగ్ నేను చూసినంత వరకు 3.5 వరకు అగ్రిగేట్ రేటింగ్ ఉంది. సో మైనస్ ఏంటంటే అక్కడక్కడ కొంత ల్యాగ్లు కనబడుతున్నాయి అనేది మైనస్ చెప్తున్నారు. సో అంత తప్ప మైనస్లు దీంట్లో పెద్దగా ఎవరు కూడా చెప్పట్లేదు. అందరూ కూడా ఇది ఫ్యామిలీ హిట్, సంక్రాంతి విన్నర్ ఇదే అనేది టాక్ అనమాట. యునానిమస్. మీరు 4 ఇచ్చేస్తారేమో అనుకున్నాను రేటింగ్. నేను ఇవ్వడం కాదు కదండి, వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను అగ్రిగేట్ లో చెప్పాను. అదే రైట్ సార్, థ్యాంక్ యూ.